10 నిమిషాలు ఆగుద్ది. సూర్యాపేట వచ్చిందండి. సూర్యాపేట భోజనం చేసే వాళ్ళంటే దిగచ్చండి. తొందరగా తెచ్చండి. కిందకి దిగి చెప్తారు. అక్కడే ఉన్నా. ఎవరు ఫోన్ చేసింది? Yes, కమ్ హియర్. I am the person. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. బ్లడీ. చచ్చిపోయింది ఎవరు తెలుసా? ఎంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి? వీడి వయసు ఏంటి? ఆ? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలాక్క సార్. 17 మంది 18 చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్ వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ సారీ. మీరు వెళ్ళండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ. సార్ 1 minute, come with me. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. ఇప్పుడు చూడు, మీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే నేను చెప్పలే. 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి సంగతి చేస్తానమ్మా. బుజ్జా, సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్సు ఆపేహారే బాబా. మన చుట్టాలు ఎవరైనా పిల్లలుడితే నా పేరు పెట్టేసుకొని చెప్పా. వెళ్ళండి. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్సు ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడొస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు. సార్ మరి నా డబ్బులు. పోలీసు అని పిలవమంటావేంటి? డబ్బులు అంటే డబ్బులు. సారీ సారీ సారీ. అయ్యో బాబోరే, ఒక్కసారి గుండాగిపోయి మళ్ళీ కొట్టుకున్నంత పనేంద్రా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోలంగా అన్నాడు చెప్పేస్తాడని. చూసావు ఎలా చెప్పేసాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లో చూసామే. వాడిని చంపినప్పుడు. ఎవరు చంపారు? నేనే చంపాను. సాయిరామ్. ఆంటీ గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఇవన్నీ కాదు కానీ మన పొట్టి వెంకటేశ్వర కొడుకున్న పేరెట్టేసుకోమని చెప్పా. ఉంటాను. మీరు నన్నట్టు
పట్టుకున్నారట్రా బాబు నీ ఐటమ్ కో దండం సంఘసేవ ఇంకా జీవితంలో చేయ ఏదోటి ఏడు. మా జీవితం అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చావురా బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా? ఏవయ్యా ప్రతిసారి ఇలాంటి చోటకు పిలుస్తాడు మీ వాడు. ఏమైనా తిరకాసుందా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? ఎదవ క్వశ్చన్లు మీరు అసలు ఇట్లాంటి టైంలో ఇంటో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడైనా కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీకి హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్సా? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్, మంగరాతి గంగరాజు యువసేన. ఏం చేద్దాంరా? మీ పుట్టినరోజులకి మీ ఇష్టమైన రోజులకి ఇంచుమించు నా అంత ఎత్తుగాను ఇంకొంచెం నాకన్నా ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు, ఊరంతా పైగా నాకు వ్యతిరేకంగా. ఈయన కొడితే ఇది వీడికి తెలుస్తుంది, ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది, ఆడిని కొడితే ఇంకెవరికో. పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే అనుకోవాలా, తలతెక్క అనుకోవాలా? ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకోవాలా? ఎస్ఐ ఎలక్షన్ అయ్యేదాకా ఒక్కడ కనబడడానికి వీల్లేదు. మొత్తం అందరినీ లోపలేసి 214 సెక్షన్ పెట్టుకుంటావు, 420 పెట్టుకుంటావు, లేకపోతే 1,16,314 సెక్షన్ పెట్టుకుంటావు. ఒక్కడ కనబడడానికి వీల్లేదు. ఆయన చెప్పిన సెక్షన్ నంబర్లు కాదు, ఆడికిచ్చే మామూళ్ళు. చూసావా ఎంత గుర్తెట్టుకున్నాడు? పెద్ద ఆయనకి గుట్టకేయటం కాదు, అక్కడ చూడు. నాతో పాటు గత 4 పట్లుగా పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ని ఒక్కళ్ళను కూడా మార్చకుండా వాళ్లతోనే ఈసారి పోటీ చేస్తున్నాం. ఈసారి వెనక ముందు చూసుకునేది ఏమీ లేదు, ఎక్కి తొక్కేయటమే. ఏమంటారా? సరే, ప్రచారం చేయడం నాకు కొత్త కాదు, మీకు పాత కాదు. ఎప్పట్లాగే ఆ మూలాల దగ్గర పట్టుకుని మనం తప్పితే ఇంకెవరూ చేయలేరు. వాళ్ళకి ఏ కష్టాలే వాళ్లే సమర్థులు, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేలా అటే పోటీ ఎవడు పోటీ చేస్తున్నాడో వాళ్ళకి ముందు నుంచే భయం కలగాలి. ఏమంటారు? ఇంకా మిగిలినవన్నీ సార్, లోకల్ గా ఉన్న డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు మొత్తం మన మనుషులేనని ఎవడో మోసాడు. కొడితే పైనుంచి కొట్టాలని ఇక్కడున్నవాడిని కొత్త పచ్చడి మామిడికాయ కొనుక్కొని అత్తారింటికి వెళ్ళేసి తాయితీగా ఆవకాయ పెట్టుకోమని
తాత్కాలికంగా డిఎస్పీని ఒకడిని ఈ ఎలక్షన్ ఉన్న నాళ్ళు మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకోమని పంపిస్తుంది గవర్నమెంట్. రండి పైకి రండి. నో నో ఇట్స్ ఓకే. జనం కనికరిస్తే తప్పితే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం. రండి. 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఇలా ఇక్కడే ఉంటున్నాను. ఇంకో 20 ఏళ్ళు కూడా నేనే ఉంటాను, ఉండాలనే ఆశ. ఇదిగో ఆ ప్రేమతోటే రంపచోడవరం నుంచి టేక్ తెప్పించుకుని మరీ కుర్చీ చేయించుకున్నాను. ఒకసారి ముట్టుకొని చూడండి. ఇట్స్ ఓకే. పర్లేదు, ఒకసారి టచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అన్నాక సగం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మీరంటే ఇష్టపడని వాళ్ళు, మీరంటే పగ ఉన్న వాళ్ళెవరో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే మీకు మంచిది, మాకు మంచిది. ఆల్ ది బెస్ట్ గైస్. చూస్తా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదయ్యా. ఏదో పెద్ద సెన్సిటివ్ ఏరియాని పంపించారు. నాకు తెలిసి ఆ చైర్మన్ ఐ డోంట్ థింక్ సో. మిగిలిన వాళ్ళు సరే సరే. నా ప్రాబ్లం అంతా ఐ మీన్ ఇక్కడి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద. కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి పని చేద్దాం సార్. అది ఈసారి కూడా మన పార్టీ గుర్తు